హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంజలి హోమ్ బైట్. స్పైసీగా ఉండే వంకాయ మసాలా ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ముందుగా ఇక్కడ నేను 200 గ్రామ్స్ వంకాయలు తీసుకున్నాను. వాటిని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూను ధనియాల పొడిని వేసుకోవాలి. ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఇందులో రుచికి తగ్గట్టు కారంని వేసుకోవాలి. చిటికెడు పసుపుని వేసుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ని వేసుకోవాలి. కొద్దిగా జీలకర్రని వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ నిమ్మరసాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వంకాయలను కట్ చేసుకుందాము. ముందుగా వంకాయలను కట్ చేసుకుంటే నల్లగా అవుతాయి. సో మసాలాని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వంకాయలను కట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా మనము వంకాయలను కట్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలను కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వంకాయల ముక్కలకి మసాలాను అప్లై చేయాలి. అన్ని ముక్కలకి మసాలాను అప్లై చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల వంకాయలలో ఉండే మాయిశ్చర్ వల్ల మసాలా బాగా పడుతుంది ముక్కలకి. ఇప్పుడు వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా వెడల్పాటి ప్యాన్లో ఫ్రై చేసుకుంటే ముక్కలన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ప్యాన్ మీద వంకాయ ముక్కల్ని పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 మినిట్ తర్వాత పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా అవి కుక్ అయిపోవు, పచ్చిగానే ఉంటాయి. పైన కలర్ చేంజ్ అయినా లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది. సో మీడియం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు రెండో సైడ్ టర్న్ చేయాలి. ఇలా టర్న్ చేసి ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి పప్పన్నంలోకి, రసంలోకి, సాంబార్లోకి పర్ఫెక్ట్ కాంబినేషను. చాలా బాగుంటాయి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, ఎంతో ఈజీగా తయారవుతాయి వంకాయ మసాలా ఫ్రై. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం ఒక మంచి వీడియోతో మీ ముందుంటా. బాయ్, టేక్ కేర్.